దేవుడు న్యాయాన్ని ప్రేమిస్తాడు కానీ అన్యాయాన్ని ఎప్పుడూ ప్రేమించడు. అందుకనే దేవుడు చెప్తున్నటువంటి మాట, మనము చేసిన ఒప్పందానికి నమ్మకంగా కట్టుబడి ఉండాలి. దేవుడు మనలను, మన కుటుంబాలను దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఎప్పటికైనా మనము కట్టుబడి జీవించాలి. రెండవదిగా, న్యాయమైన మార్గాలనే తన కార్యాలను జరిగిస్తాడు. ఎవరైతే న్యాయముగా దేవుని కొరకు నిలబడి ఆ మార్గంలో న్యాయముగా నడుచుకుంటారో ఖచ్చితంగా తన కార్యాలను దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. న్యాయాన్ని వదిలిపెట్టి మార్గంలో నడిచి కార్యాలు చేయి ప్రభు అంటే దేవుడు ఆ కార్యాలు అసలు చెయ్యడు. నువ్వు వెళుతున్న మార్గము దేవునికి ఇష్టముగా ఉండాలి. నువ్వు వెళ్తున్నటువంటి మార్గము దేవునికి అయిష్టంగా ఉంటే ఆ కార్యము దేవుడు అసలు జరిపించాడు. ఆ కార్యము జరిపించాలంటే నువ్వు ఎంచుకున్నటువంటి మార్గాన్ని ఖచ్చితంగా నీవు న్యాయముగా నడుచుకోవాలి. నీ మార్గానికి వెళ్తున్నాను, అది పోరా అన్నటువంటి మార్గము, ఆ మార్గానికి వెళ్ళొద్దని ఎప్పుడైతే తన మనసులో అనిపిస్తుందో అప్పుడు ఆ మార్గానికి వెళ్ళకుండా నువ్వు ఉండాలి. అప్పుడు దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. ఒకవేళ అదే మాదిరిగా నువ్వు వెళ్ళావంటే దేవుని దగ్గర నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. అని కార్యం చేయాలంటే నీ మార్గం మంచిగా ఉండాలి, నీ విధానం మంచిగా ఉండాలి, నీ పద్ధతి మంచిగా ఉండాలి, నీ ఆలోచన బాగుండాలి. నువ్వు ఈ విధంగా ఉంటే కనులు మూసి దేవునికి ప్రార్థన చేసినప్పుడు, అయ్యా నేను ఎంచుకున్న మార్గము మంచిది, ఇదిగో ఆ మార్గములోనే నేను నడుస్తున్నానని దేవునికి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో వెంటనే నా ప్రభు ఆ కార్యాన్ని ఖచ్చితంగా చేస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ చదువుతారా? దేవుని వాక్యములో కీర్తనాల పుస్తకము 89వ కీర్తన 14వ వచనం. 89వ కీర్తన 14వ వచనం. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. ఎక్కడంట? నీతిగా నడుచుకునే పద్ధతి అంట. మళ్ళీ రిపీట్ చేయి, అదే మాట రిపీట్ చేయి. నీతి న్యాయములు సింహాసనమునకు ఆధారములు. ఎక్కడ? దేవుని సింహాసనముకు ఆధారం. అక్కడ 4. నీతి న్యాయములు దేవుని సింహాసనానికి ఆధారము. దేవుని దగ్గరికి మనం పోవాలంటే, దేవునితో మనం ఉండాలంటే, దేవుడు మన కార్యాలు జరిగించాలంటే నీతి న్యాయముగా మనం నడుచుకోవాలి. అది మనకు ఆధారం. ఆ విధంగా ఎప్పుడైతే మనం నడుచుకుంటామో దేవుడు ఏ మేలు చేయక నా దేవుడు మానడు, అది ఖచ్చితంగా చేస్తాడు. మనమందరము ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన కుడిపార్చన కూర్చోవాలనే మన ఆశ. మనందరి ఆశ ఏది? దేవుని రాజ్యములో ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుడు మనందరినీ ఆ సింహాసనం మీద దేవుడు కూర్చొని పెడతాడు. అదే మనకు ఆధారం. అందుకనే దేవుని బిడ్డలారా, మన ప్రయాసం అంతా అదే. ఆ మార్గములో నువ్వు నడుస్తా ఉంటే, ఆ పద్ధతిలో నువ్వు నడుస్తా ఉంటే నీ కార్యాలను నా దేవుడు ఖచ్చితంగా జరిపిస్తాడు అని చదువు నాన్న. కృపా సత్యములు నీ సన్నిధాన వృత్తులు. కృపా సత్యములు నీ సన్నిధాన వృత్తములు అంటే దేవుడు చెప్తున్నటువంటి మాట. కృపా సత్యములు అంటే అవసరమైనటువంటి దైవికమైనటువంటి వరాలు ఈ కృపా సత్యములోనే ఉంటాయి. దైవికమైనటువంటి కృపావరాలను పొందుకోవాలంటే ఇక్కడనే ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? కృపా సత్యములోనే ఈ
వరాలు ఉంటాయి. ఆ వరాలను నువ్వు పొందుకోవాలంటే సత్యముగా నడుచుకోవాలి, ఆయన కృపను పొందుకోవాలి. ఖచ్చితంగా ఆ వరాలను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ విధంగా నడుచుకున్నటువంటి భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుని గురించి నేను 2-3 మాటలు చెప్పి నేను తొందరగా ముగించబోతున్నాను. ఆదికాండం 18వ అధ్యాయము, ఆదికాండం 18వ అధ్యాయము 18వ వచనము 19వ వచనం చదువు నాన్న ఫస్ట్. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయుటకు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారు ఆజ్ఞాపించినట్టు అతని ఎరిగి ఉన్నానే అని దేవుడే స్వయముగా చెబుతున్నటువంటి మాటలు. ఆ నీతి న్యాయములుగా నడుచుకున్న వారు ఎవరంటే అబ్రహాము నడుచుకున్నాడని దేవుడు చెప్తున్నాడు అక్కడ. అందుకనే దేవుని బిడ్డలారా, నీతి న్యాయములుగా మనం నడుచుకోవాలి. అప్పుడు మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది, మన కుటుంబం అభివృద్ధి పరచబడుతుంది, మన కుటుంబం అంచెలంచెలుగా ఎదుగుతుంది. అందుకనే నీతి న్యాయములుగా మనం నడుచుకున్నప్పుడు ఆయన సత్యము కృప మనలోనికి వచ్చేస్తుంది. ఆయన దైవికమైనటువంటి వరాలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు ఈ భూమి మీద ఏది కావాలని ప్రభు ఎదుట కన్నీరు కార్చి ఆశతో నువ్వు ఎదురు చూస్తున్నావో నా ప్రభు చెప్తున్నాడు, అవన్నీ నీకు జరగాలంటే ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ద్వారా నువ్వు విజయాన్ని పొందుకుంటావు. ఖచ్చితంగా నీతి న్యాయంతో ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుని దగ్గర ఆ మేలును ఖచ్చితంగా పొందుకుంటావు. ఇప్పుడు అబ్రహాం చెప్తున్నా, అబ్రహాం దేవుడే చెప్తున్నా, అబ్రహాము కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ విధంగా నడుచుకుంటారని దేవుడు చెప్తున్నాడు. ఆయన మీద విశ్వాసం ఉంది. ఎవరికి ఉంది? దేవునికి ఉంది విశ్వాసం. ఈ రోజు కుటుంబంలో జీవిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి మీ కుటుంబం మీద విశ్వాసం ఉందా? నీతి న్యాయముగా నా కుటుంబం నడుచుకుంటుంది అని దేవుని ఎదుట నీ మనసు ఒప్పుకుంటుందా? స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకని నా ప్రభు అంటున్నాడు, సరే ఇప్పుడు అయిపోయింది, కానీ పోయింది అయిపోయింది, ఇక నుంచి నీ కుటుంబంలో నా దేవుడు చూడగానే నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థనకు జవాబు వెంటనే వస్తుందని, ఆ నీతి న్యాయముగా నేను నడుచుకున్నానని ఈ వారంకి వెళ్ళి నువ్వు మొదలు పెట్టు. నా దేవుడు జరగని కార్యాలన్నీ జరిపించును గాక, ఇబ్బందులు ఉన్నాయన్ని దేవుడు సంతోషం కలగజేసును గాక, జరగని పనులన్నీ ఖచ్చితంగా అభివృద్ధి పరచబడును గాక. నువ్వు ఏ ఆశతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ సమస్య తీరాలని ఆశతో వచ్చావో నా ప్రభు అంటున్నాడు, నువ్వు సంతోషంగా గంతులు వేసుకుంటూ వెళుదువు గాక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎప్పుడు నీతి న్యాయములుగా నడుచుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు నా దేవుడు నీకు వెంటనే ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు. 18వ వచనం చదువుతావా ఒకసారి? అదే ఆదికాండం 18వ అధ్యాయం 18వ వచనం చదువుతావా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనము అగును అని దేవుడే చెప్పాడు. ఎందుకు చెప్పాడు? నీతి న్యాయములుగా నడుచుకున్నాడు కాబట్టి అబ్రహాము ఖచ్చితంగా బలము గల గొప్ప జనము అగును అని దేవుడు ఎప్పుడైతే తన మాట అక్కడ వెల్లడిపరిచాడో ఆ మాట ప్రకారంగా అబ్రహాము ఉషిక రేణువులకంతా ఆ ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్తున్నా ఒకసారి గట్టిగా?
తూర్పు పడమట ఉత్తరము దక్షిణ అంత ఆశీర్వాదాన్ని దేవుడు కలగజేశాడంటే కారణం ఏందో తెలుసా? ఇంట్లో నీతి న్యాయములుగా నడుచుకున్నాడు. ఆ ప్రకారంగా నడుచుకున్నాడు కాబట్టి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అందుకనే దేవుని బిడ్డలారా, నీ కుటుంబములో నీవు కూడా నీతి న్యాయములుగా నువ్వు నడుచుకో, ఆ మార్గాన్ని నువ్వు ఎంచుకో. దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదువుతారా ఒక మాట? ప్రసంగి పుస్తకములో 7వ అధ్యాయం 20 వచ్చిన ఒక్క మాట చదువుతారా నాన్న? ఆ ఒక్క మాట చదువు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనము. పాపము చేయక విను, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. దేవుడు చెప్తున్నాడు, పాపము చేయనటువంటి వాడు భూమి మీద ఒక్కడైనా కూడా లేడు అంటున్నాడు దేవుడు. పాపము చేయనటువంటి వాడు ఈ భూమి మీద ఒక్కడు లేడు. కానీ నేను పాపానికి వేరై జీవిస్తాను ప్రభా, నీతి న్యాయములుగా నడుచుకుంటానని నా ప్రభు ఎదుట ఒక తీర్మానం నువ్వు చేసుకుంటే నీ కుటుంబము అభివృద్ధి పడును గాక. నీ కుటుంబములో అనారోగ్యాలు రానియకుండా దేవుడు కట్టడి చేసును గాక. ఆయన రెక్కల చాటున నీ కుటుంబాన్ని స్థిరపరచును గాక. ఎట్టినరా దేవుడు చెప్తున్నటువంటి మాట. మూడవదిగా న్యాయాన్ని పాపాన్ని శిక్షిస్తుంది. అమ్మా, న్యాయాన్ని పాపము శిక్షిస్తుంది. ఇది నిజమా కాదా? న్యాయముగా నడుచుకునే వారిని ఏం చేస్తారు? కొండంగా మాటలు చెప్తారు. నువ్వు న్యాయంగా నడుచుకోవట్లేదని వ్యతిరేకం చేస్తారు. ఎవరు వీళ్ళు? భక్తిహీనులు. భక్తి కలిగి నడుచుకొని న్యాయముగా నడుచుకుంటారు. అయితే భక్తిహీనత కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే, నేనే భక్తురాలను, నేనే భక్తుని అని ఈ ఆలోచన వస్తుంది. ఇది న్యాయముగా నడుచుకునేవారు వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు చేసే పని అదే ప్రకారంగా వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ జనాలలో న్యాయముగా నడుచుకునేవారు దొరకరు, వాళ్ళ కనులకు అవుపడరు. కానీ అన్యాయముగా నడుచుకొని న్యాయముగా నడుచుకుంటున్నానే వాళ్ళే గ్రామాలలోనైనా పట్టణాల్లో వాళ్ళ పేరు మోగుతూ ఉంటుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నిజమా కాదా? న్యాయముగా నడుచుకున్న వాళ్ళ పేరు ఎప్పుడైనా వెళ్తుందా బయటికి? వెళ్తుందా కాదా? అన్యాయం చేసేవాడు భక్తిహీనులు కలిగినటువంటి పేరు బయలుదేరుతా ఉంటుంది. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో న్యాయం అంట పాపాన్ని శిక్షిస్తుందట. న్యాయం ఏం చేస్తుంది? పాపాన్ని శిక్షిస్తుంది. ఏదో ఒక రోజు న్యాయముగా నడుచుకుంటున్నటువంటి నీవు ఆ పాపాన్ని ఖచ్చితంగా శిక్షిస్తుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? న్యాయంగా నడుచుకుంటున్నప్పుడు పాపం ఎదురొస్తూనే ఉంటుంది. అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు వస్తాయి, సమస్యలు ఇదిగో తీరనేటువంటి అన్ని వచ్చేస్తాయి ఉంటాయి. సరే, అనారోగ్యం రావచ్చు, బలహీనతనే రావచ్చు, అప్పటికప్పుడు అనారోగ్యము పాడైపోవచ్చు. అట్లాంటి సమయాన్ని ఏం చేస్తావు? న్యాయంగా నడుచుకున్నటువంటి నీవు ఆ పాపము నేను బంధించేటట్టుగా చేస్తావు. అందుకనే ఎన్ని సమస్యలు వచ్చినా మనము ఎంత లేవలేని పరిస్థితిలో ఉన్నా న్యాయముతో నడుచుకుంటే ఆ పాపము ఎగిరిపోద్ది. ఆ పాపముగా మాట్లాడినటువంటి వాళ్ళే నిన్ను చూసి వాళ్ళు, అమ్మా నీవమ్మా న్యాయమంతురాలు, నీవమ్మా నీతిమంతురాలు అని వాళ్ళ నోటనే నా దేవుడు చెప్పించును గాక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చదువుతారా? ఒక దేవుని
23వ వచనం 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఆయన దగ్గరికి మనము వెళ్తాం. మళ్ళీ రిపీట్ చేయనా? ఒకసారి రిపీట్ చేయి. ఏలయనగా వినండి. పాపము వలన వచ్చు జీతము మరణము. పాపము వలన వచ్చు జీతము మరణం. పాపము సొమ్ము ఏది కూడా నీ దగ్గరికి రానియకూడదు. అది పాపము, మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు యందు నిత్య జీవము. దేవుని కృప ద్వారా ఏదైతే మనకు కలుగుతుందో అది మనకు ఆశీర్వాదం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? పాపము సొమ్ము లక్షలు రావచ్చు, దాని మీద నీ కనుదృష్టి పెట్టొద్దు. దేవుని ద్వారా కొంచెం వచ్చినా గాని దాన్ని చూసి నువ్వు సంతోషపడు. ఎందుకంటే దేవుడిచ్చింది తరిగిపోదు, దేవుడిచ్చింది ఆశీర్వాదముగా ఉండిపోతుంది. అందుకనే దేవుని బిడ్డలారా,